హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన రేషన్ కార్డుని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. గతంలో మన రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ సేవకు వెళ్ళాల్సి ఉండేది, కానీ ఇప్పుడు అవసరం లేదండి. మనమే నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని మనమే మన రేషన్ కార్డుని ప్రింట్ చేసుకోవచ్చు. అది ఎలాగనే చూద్దాం. మీరు ముందుగా మీ సిస్టంలోని ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ గూగుల్ సెర్చ్లో EPDSAP.AP.gov.in అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. కింద ఒక సైట్ వస్తుంది, చూసారు కదా, EPDSAP అని. దీన్ని ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇది ఫుడ్స్ అండ్ సివిల్ సప్లైస్ వాళ్ళదండి. ఈ సైట్లో రీసెంట్గా మన రేషన్ కార్డు ప్రింట్ చేసుకునే ఆప్షన్ ఈ మధ్యనే అప్డేట్ చేశారు. ఇక్కడ ఈ సైట్లో కింద బాటంలో ప్రింట్ రేషన్ కార్డ్ అనే ఆప్షన్ చూసారు కదా, ఇక్కడ ఈ కింద కాలంలో మీ రేషన్ కార్డ్ నెంబర్ని టైప్ చేసి ఇక్కడ పక్కన ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ ఈ నెంబర్కి ఈ సర్వీస్కి రేటింగ్ నచ్చితే రేటింగ్ ఇవ్వమంటుంది. ఇక్కడ రేటింగ్ ఇచ్చి ఇక్కడ సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది, చూసారు కదా. ఇది PDF ఫార్మాట్లో డౌన్లోడ్ అవుతుందండి. తర్వాత మనం ఈ PDF ఫార్మాట్లోనే సేవ్ చేసుకొని తర్వాత కలర్ ప్రింట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అయిపోయింది. సరే, ఓపెన్ చేద్దాం. చూసారు కదా, యాస్టీస్ ఇంతకుముందు ఎలా ఉందో రేషన్ కార్డు అలాగే వచ్చింది. కాకపోతే దీన్ని కొద్దిగా అప్డేట్ చేశారు. గతంలో మన రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ ఉండేది కాదు. ఈ ఆధార్ నెంబర్ కింద QR కోడ్, ఈ QR కోడ్ని స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో ఈ విధంగా మన రేషన్ కార్డు అప్డేట్ చేశారు. సో మనం గతంలో లాగా పదే మీ సేవల చుట్టూ MR ఆఫీసుల చుట్టూ తిరగని అవసరం లేదు. వన్స్ మనం నెట్లో నుంచి ఈ సైట్లో నుంచి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ రేషన్ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైన్ చేసి ఇక్కడ తహసీల్దార్ సైన్ దగ్గర MRO గారు సైన్ తీసుకుంటే సరిపోతుంది. మనం పదే తిరగకుండా ఒకసారి ఈ సైట్లోంచి రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకొని MRO ఆఫీస్కి వెళ్ళిపోయి తహసీల్దార్ గారు సైన్ తీసుకుంటే సరిపోతుంది. సో మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది గుర్తు లేకపోతే మన ఆధార్ నెంబర్తో కూడా మన రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ను ప్రింట్ రేషన్ కార్డ్ ఆప్షన్లోనే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి సేమ్ ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ వచ్చి చూసారు కదా, డౌన్లోడ్ చేయండి. దీన్ని డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేయండి. సార్ కొద్దిగా సర్వర్ బిజీగా ఉంది, మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం. ఇక్కడ ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, స్టార్ట్ డౌన్లోడ్. సో దీన్ని ఓపెన్ చేయండి. ఇంకా సర్వర్ బిజీగా ఉంది కాబట్టి అలా వచ్చింది. సో మన ఆధార్ నెంబర్తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది గుర్తు లేకపోతే ఆధార్ నెంబర్తో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం చేయాల్సిందల్లా ఒకటే, మనం ఇలాగే ఈ రేషన్ కార్డు వాడుకోవడం కుదరదు. ఎందుకంటే MRO గారి సైన్ లేనిది మనకి రేషన్ కార్డు అనేది చెల్లదు. ఇక్కడ క్యాండిడేట్ సిగ్నేచర్ దగ్గర రేషన్ కార్డు హోల్డర్ సైన్ చేసేసి ఇక్కడ MRO గారు సైన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మనం ఇదే విధంగా ఇదే సైట్లో ఇక్కడ మన రేషన్ కార్డు యొక్క డీటెయిల్స్ని కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు. అది ఎలాగనే చూద్దాం. ఇక్కడ రేషన్ కార్డు ఇక్కడ సెర్చ్ డీటెయిల్స్తో మన రేషన్ కార్డు నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాను. ఇక్కడ సెర్చ్ ఆప్షన్ చూడండి, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రేటింగ్ ఇవ్వమని అడుగుతుంది. చూసారు కదా, ఇలా ఈ విధంగా మన రేషన్ కార్డు డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. సో ఈ విధంగా మనం రేషన్ కార్డు అనేది MRO ఆఫీస్కి కానీ మీ సేవకు కానీ వెళ్ళిన అవసరం లేకుండా మనమే డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు మనం సేవ్ చేసుకున్నాం కదా, దాన్నే కలర్ ప్రింట్ తీసుకొని MRO ఆఫీస్కి వెళ్ళి MRO సైన్ తీసుకుంటే సరిపోతుంది. గతంలో లాగా మనం మీ సేవల చుట్టూ MRO ఆఫీసుల చుట్టూ తిరగని అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా ఛానల్లో అప్లోడ్ చేసి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ మెయిల్కి పొందగలరు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Facebook మరియు Twitterలో షేర్ చేయగలరు.